సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి పంచాంగం. తిథి బహుళపక్షం ఏకాదశి ఆగస్టు 8 మధ్యాహ్నం 1:59 నుండి ఆగస్టు 9 ఉదయం 11:05 వరకు. బహుళపక్షం ద్వాదశి ఆగస్టు 9 ఉదయం 11:05 నుండి ఆగస్టు 10 ఉదయం 8:01 వరకు. నక్షత్రం మృగశిర ఆగస్టు 8 సాయంత్రం 4:51 నుండి ఆగస్టు 9 మధ్యాహ్నం 2:43 వరకు. ఆరుద్ర ఆగస్టు 9 మధ్యాహ్నం 2:43 నుండి ఆగస్టు 10 మధ్యాహ్నం 12:26 వరకు. కరణం బాలవ ఆగస్టు 9 అర్ధరాత్రి 12:34 నుండి ఆగస్టు 9 ఉదయం 11:05 వరకు. కౌలవ ఆగస్టు 9 ఉదయం 11:05 నుండి ఆగస్టు 9 రాత్రి 9:34 వరకు. తైతుల ఆగస్టు 9 రాత్రి 9:34 నుండి ఆగస్టు 10 ఉదయం 8:01 వరకు. శుభ సమయం అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:47 వరకు. అమృతకాలం ఉదయం 6:41 నుండి ఉదయం 8:08 వరకు మరియు ఉదయం 3:23 నుండి ఉదయం 4:50 వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:25 నుండి ఉదయం 5:13 వరకు. అశుభకాలం రాహు సాయంత్రం 5:06 నుండి సాయంత్రం 6:41 వరకు. యమగండం మధ్యాహ్నం 12:21 నుండి మధ్యాహ్నం 1:56 వరకు. గుళిక మధ్యాహ్నం 3:31 నుండి సాయంత్రం 5:06 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 5 గంటల నుండి సాయంత్రం 5:51 వరకు. వర్జ్యం రాత్రి 10:19 నుండి రాత్రి 11:46 వరకు. చాంద్రమాసం అమాంత ఆషాఢం పూర్ణిమంత శ్రావణం శక సంవత్సరం శ్రావణం 18 1948. నేటి రాశి ఫలాలు. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలుగున్నాయో తెలుసుకోండి. ఈరోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మేషరాశి రోజువారీ జాతకం. మేషరాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఈరోజు మీరు కొన్ని కొత్త విషయాలను నేర్చుకుంటారు. మీ జీవితంలో కొత్త సంబంధాలను ఏర్పరచుకోవచ్చు. అది మీకు ఆనందాన్ని ఇస్తుంది. అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. మీ ఇంట్లో శుభకార్యాలు నిర్వహించవచ్చు. ఇది మీ ఇంటికి ఆనందాన్ని తెస్తుంది. బంధువుల్లో మీ విశ్వసనీయత పెరుగుతుంది. ఇది రాబోయే కాలంలో మీకు ఉపయోగపడుతుంది. ఈ రోజు మీ ఇంటిని ఆనందంతో నింపే కొన్ని కొత్త వస్తువులను కొనుగోలు చేయొచ్చు. విద్యార్థులు ఈ రోజు తమ పరిశోధన పనులపై ఎక్కువ సమయం గడపాల్సి ఉంటుంది. ఇది రాబోయే కాలంలో వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రోజు మీకు 76% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు యోగా ప్రాణాయామం సాధన చేయాలి. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలుగున్నాయో తెలుసుకోండి. ఈరోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృషభ రాశి రోజువారీ జాతకం. వృషభ రాశి వారు ఈరోజు తాము చేసే పనిలో విజయం సాధిస్తారు. దీంతో మీ మనస్సు సంతోషంగా ఉంటుంది. ఈరోజు మీ వ్యక్తిగత జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఉండొచ్చు. కాబట్టి నిరాశ చెందకండి. మీ ప్రవర్తనను శుభ్రంగా ఉంచుకోవాలి. మీ కుటుంబంతో మంచి సంబంధాలను కొనసాగించాలి. మీ చింతలకు దూరంగా ఉండాలి. సంభాషణ ద్వారా వాటిని పరిష్కరించడానికి ప్రయత్నించాలి. ఉద్యోగులు తమ పనిపై దృష్టి పెడతారు. ఈ రోజు మీరు డబ్బు సంబంధిత విషయాల్లో కూడా ప్రయోజనం పొందుతారు. మీ కోరిక ప్రకారం ఖర్చు చేయగలుగుతారు. మీ ఆదాయాన్ని పెంచడానికి సంతృప్తిని అనుభవించడానికి మీ ఖర్చులను ప్లాన్ చేసుకోండి. ఈ రోజు మీకు 98% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు పేదలకు బియ్యం దానం చేయాలి. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలుగున్నాయో తెలుసుకోండి. ఈరోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మిథున రాశి రోజువారీ జాతకం. మిథున రాశి వారికి ఈరోజు చాలా మంచిగా ఉంటుంది. మీ కుటుంబం స్నేహితులతో సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది. ఇది మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఏదైనా కొత్త పనిని ప్రారంభించే ముందు మీ లక్ష్యాన్ని స్పష్టంగా నిర్దేశించుకోండి. ఈరోజు మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. మీకు ఏదైనా వ్యాధి ఉంటే దానిని జాగ్రత్తగా చూసుకోండి. సకాలంలో చికిత్స పొందండి.
మీ పనిలో విజయం సాధిస్తారు. సమాజంలో మీకు గౌరవం కూడా లభిస్తుంది. ఈ రోజు మీ వ్యాపారం లేదా ఉద్యోగంలో కొత్త సంబంధాలను ఏర్పరచుకునే అవకాశం లభిస్తుంది. ఇది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు డబ్బు కొరతను ఎదుర్కోవచ్చు, కాబట్టి మీ ఖర్చులను నియంత్రించుకోవాలి. మీ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోండి. మీ పనిలో విజయం సాధిస్తారు. మీ జీవిత భాగస్వామితో మంచి సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది. ఉద్యోగులకు మంచి ఫలితాలు వస్తాయి. ఈ రోజు మీకు 78% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు శివజపమాల పారాయణం చేయాలి. కర్కాటక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం, గ్రహాలు ఏమి కలుగున్నాయో తెలుసుకోండి. ఈ రోజు కర్కాటక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కర్కాటక రాశి వారి రోజువారీ రాశి ఫలాలు. కర్కాటక రాశి వారికి ఈ రోజు కోరికలన్నీ నెరవేరే అవకాశం ఉంది. ఈ రోజు మీ మనస్సు చాలా సంతోషంగా, ఉత్సాహంగా ఉంటుంది. ఇది మీ ఆరోగ్యంపై కూడా మంచి ప్రభావాన్ని చూపుతుంది. విద్యార్థులు ఈ రోజు వారికి ఇష్టమైన విషయాల్లో విజయం సాధిస్తారు. ఈ సాయంత్రం మీరు ఒక సామాజిక కార్యక్రమానికి హాజరు కావచ్చు. ఇది మీ గౌరవాన్ని పెంచుతుంది. ప్రేమ జీవిత రహస్యాలను అర్థం చేసుకోవడానికి మీ సంబంధాల గురించి లోతుగా ఆలోచించాలి. ఈ రోజు మీరు ప్రతి పనిని నమ్మకంగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ రోజు మీకు 93% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు తులసికి క్రమం తప్పకుండా నీరు సమర్పించి దీపం వెలిగించాలి. సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం, గ్రహాలు ఏమి కలుగున్నాయో తెలుసుకోండి. ఈ రోజు సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. సింహరాశి రోజువారీ జాతకం. సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. మీ రోజువారీ పనుల్లో చాలా బిజీగా ఉంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి, లేదంటే మీరు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రోజు మీకు బంధువుల నుండి ప్రత్యేక బహుమతి లభిస్తుంది. మీ వైవాహిక జీవితంలో విభేదాలు తొలగిపోతాయి. ఉద్యోగులు తాము చేసే పనిలో బిజీగా ఉంటారు. మీ పనులకు ప్రశంసలు లభిస్తాయి. ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వ్యక్తులు శుభవార్త అందుకుంటారు. మీ పెరుగుతున్న ఖర్చులను నియంత్రించుకోవాలి, లేకుంటే తర్వాత ఇబ్బందులు తలెత్తొచ్చు. అతి ఉత్సాహంతో ఏ పని చేయకండి, లేకుంటే ప్రజలు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు. మీ ముఖ్యమైన పనిని సమయానికి పూర్తి చేయండి. మీ ఆదాయం, ఖర్చుల బడ్జెట్ను రూపొందించండి. ఈ రోజు మీకు 66% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పించాలి. కన్యా రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం, గ్రహాలు ఏమి కలుగున్నాయో తెలుసుకోండి. ఈ రోజు కన్యా రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కన్యా రాశి రోజువారీ జాతకం. కన్యా రాశి వారికి ఈ రోజు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ రోజు మీకు చాలా రంగాల్లో విజయం చేకూరుతుంది. మీ రోజు చాలా మంచి సంకేతాలతో ప్రారంభమవుతుంది. ఈ రోజు మీ పనిలో చాలా వరకు విజయం సాధిస్తారు. మీ పాత పెట్టుబడుల నుంచి మంచి లాభాలను పొందొచ్చు. మీ ఆదాయ వనరులు పెరిగే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ ఆస్తికి సంబంధించిన పెద్ద పరిష్కారం లభించవచ్చు. అది మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కోర్టులో మీకు సంబంధించిన ఏదైనా కేసు నడుస్తుంటే మీరు విజయం సాధిస్తారు. ఈ రోజు మీ హక్కులను కాపాడుకోగలుగుతారు. ఈ రోజు మీ భాగస్వామితో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఈ రోజు మీకు 72% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు గురువులు లేదా సీనియర్ల నుంచి ఆశీస్సులు తీసుకోవాలి. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం, గ్రహాలు ఏమి కలుగున్నాయో తెలుసుకోండి. ఈ రోజు తులారాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. తులారాశి రోజువారీ జాతకం. తులారాశి వారికి ఈరోజు చాలా రంగాల్లో అదృష్టం కలిసొస్తుంది. ఈరోజు మీరు ఏదైనా పాత పెట్టుబడి నుండి మంచి ప్రయోజనాలను పొందొచ్చు. ఉద్యోగులకు ఈరోజు మంచి ప్రమోషన్ లేదా జీతం పెరుగుదల లభించే అవకాశం ఉంది. మీ ఆదాయ వనరులు పెరగొచ్చు. మీరు ఎక్కువ డబ్బుతో ప్రయోజనం పొందొచ్చు. ఈరోజు మీరు ఆస్తికి సంబంధించిన పెద్ద ఒప్పందం చేసుకునే అవకాశం పొందొచ్చు. మీ కేసుల్లో ఏదైనా కోర్టులో నడుస్తుంటే నిర్ణయం మీకు అనుకూలంగా రావచ్చు. ఈరోజు మీ జీవిత భాగస్వామికి బహుమతిని కొనుగోలు చేయొచ్చు. ఈరోజు మీకు కుటుంబ సభ్యుల పూర్తి మద్దతు లభిస్తుంది. మీ బాధ్యతలను బాగా నెరవేరుస్తారు. మీరు ఏదైనా వ్యాధితో సులభంగా పోరాడగలిగేలా మీ ఆహారాన్ని మెరుగుపరుచుకోండి. ఈరోజు మీ పనిపై దృష్టి పెట్టాలి. ఈరోజు మీకు 76% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు వినాయకుడికి లడ్డూలు సమర్పించాలి.
వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలుగున్నాయో తెలుసుకోండి. ఈ రోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృశ్చిక రాశి రోజువారీ రాశి ఫలాలు. వృశ్చిక రాశి వారు ఈ రోజు మిశ్రమ ఫలితాలను పొందుతారు. ఈ రోజు ప్రారంభంలో కొంత జాగ్రత్తగా పనిచేయాలి. మరోవైపు శత్రువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎవరిని ఎక్కువగా నమ్మకూడదు. ఈ రోజు మీరు ప్రతి దానిపైన మీ అభిప్రాయాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా ఉండటం ద్వారా మీ కుటుంబంలో బాధ్యతలను నిర్వహించవచ్చు. మీ కోపం మీ పనిని చెడగొట్టొచ్చు. కాబట్టి మీ ప్రవర్తనపై శ్రద్ధ వహించాలి. ఈ రోజు మీ ఖర్చులు కొంత ఎక్కువగా ఉండొచ్చు. ఈ కారణంగా మీకు డబ్బు కొరత అనిపించవచ్చు. మీరు మానసికంగా బలంగా ఉండాలి. మీకు ఇష్టమైన అభిరుచికి కొంత సమయం కేటాయించడం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. విద్యార్థులు ఈ రోజు కొంత సమయం చదువు నుండి విరామం పొందొచ్చు. కాబట్టి మీ చదువును నెమ్మదిగా పెంచి విశ్రాంతి తీసుకోవాలి. ఈ రోజు మీరు సరైన నిర్ణయాలు తీసుకోవడానికి అనువైన రోజు కావచ్చు. ఈ రోజు మీకు 91% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు సూర్యనారాయణుడికి అర్ఘ్యం సమర్పించాలి. ధనుస్సు రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలుగున్నాయో తెలుసుకోండి. ఈ రోజు ధనుస్సు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. ధనుస్సు రాశి రోజువారీ జాతకం. ధనుస్సు రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. మీరు చేసే పనిలో చాలా మంచి ఫలితాలను పొందుతారు. మీ దేశభక్తి, నాయకత్వ సామర్థ్యం ఈ రోజు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. మీ పని శైలితో ఉన్నతాధికారులను ఆకట్టుకుంటారు. మీ బాస్ మీ పనిని ప్రశంసించవచ్చు. ఈ రోజు వ్యక్తిగత సంబంధాలకు కూడా చాలా శుభప్రదమైన రోజు అవుతుంది. వ్యక్తులతో మీ సంభాషణ పెరుగుతుంది. వారితో మంచి సమయం గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. స్నేహంలో ప్రేమకు అందమైన ప్రారంభం ఉండొచ్చు. మీ స్నేహితులతో గొప్ప సమయం గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. మీ ఆరోగ్యం గురించి పెద్ద సమస్య ఉండదు. అయితే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు మీకు 82% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు విష్ణు ఆలయంలో పప్పు, బెల్లం నైవేద్యంగా సమర్పించాలి. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలుగున్నాయో తెలుసుకోండి. ఈ రోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మకర రాశి రోజువారీ రాశి ఫలాలు. మకర రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. మీరు చేసే పనిలో కొంత కష్టపడాల్సి ఉంటుంది. మీ పెట్టుబడులను జాగ్రత్తగా ఎంచుకోవాలి. మీ సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు తమ పనిపై దృష్టి పెట్టాల్సి రావచ్చు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రోజు మీ కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం పొందొచ్చు. మీ ప్రాజెక్ట్ను సమయానికి పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. మీ ఆరోగ్యం బాగుండాలంటే మీ ఆహారంపై దృష్టి పెట్టాలి. మీ జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపడానికి అవకాశం లభిస్తుంది. మీ సహోద్యోగులతో మంచి సంబంధాలను కొనసాగించడానికి ప్రయత్నించాలి. వ్యాపారులు మరింత కష్టపడాల్సి రావచ్చు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రోజు మీకు 88% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు పేదలకు బట్టలు, ఆహారం దానం చేయాలి. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలుగున్నాయో తెలుసుకోండి. ఈ రోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కుంభరాశి రోజువారీ రాశి ఫలాలు. కుంభరాశి వారు ఈ రోజు తాము చేసే పనిలో విజయం సాధిస్తారు. మీ కలలను నెరవేర్చుకునే అవకాశం లభిస్తుంది. కెరీర్ పరంగా మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు ఈ అవకాశాలను సరైన సమయంలో ఉపయోగించుకోవాలి. వైద్యానికి సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ రోజు చాలా మంచి రోజు అవుతుంది. మీ కృషికి సరైన ఫలితం లభిస్తుంది. మీ రంగంలో పేరు సంపాదించుకోగలుగుతారు. వ్యాపార రంగంలో ముందుకు సాగడానికి మీకు అవకాశం లభిస్తుంది. మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంది. సాయంత్రం మీ ప్రియమైన వారితో సమయం గడపడానికి కూడా మీకు అవకాశం లభిస్తుంది. ఇది మీకు చాలా విశ్రాంతినిస్తుంది. మీ కృషిని, దృఢ సంకల్పాన్ని బలంగా ఉంచుకోవాలి. సమయానికి అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఈ రోజు మీకు 61% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శ్రీకృష్ణుడికి వెన్న, మిఠాయి సమర్పించాలి. మీనరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలుగున్నాయో తెలుసుకోండి. ఈ రోజు మీనరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మీనరాశి రోజువారీ రాశి ఫలాలు. మీనరాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. మీ జీవితం గురించి ఆలోచించడానికి సమయం లభిస్తుంది. మీ లక్ష్యాలను సాధించడానికి కష్టపడి పని చేయాల్సి ఉంటుంది.
ఈరోజు మీ నెరవేరని కలలను నెరవేర్చుకునే అవకాశం పొందొచ్చు. ఈరోజు మీ మనస్సు చాలా సంతోషంగా ఉంటుంది. ఇది మీ ఆరోగ్యంపై కూడా మంచి ప్రభావాన్ని చూపుతుంది. ఈరోజు మీరు కొత్త ప్రాజెక్ట్లో బిజీగా ఉంటారు. విద్యార్థులు ఈరోజు వారికి ఇష్టమైన విషయాల్లో విజయం సాధిస్తారు. ఈ సాయంత్రం మీరు సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనొచ్చు. ఇది మీ ఖ్యాతిని పెంచుతుంది. ఈరోజు మీరు ప్రతి పనిని నమ్మకంగా పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. ఈరోజు మీరు మీ లక్ష్యాలను సాధించడంలో విజయం సాధిస్తారు. ఈరోజు మీకు 65% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు గోమాతకు రోటీ తినిపించాలి. ఇది ఇవాల్టి పంచాంగం. రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.